లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యూహం మార్చింది. భారీ బహిరంగ సభల కంటే డోర్ టు డోర్ ప్రచారానికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఖర్చులు తగ్గించుకుని ప్రతి ఓటరును కలిసేలా కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలు ప్రచారానికి వస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయింది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. తుక్కుగూడ సభ సక్సెస్ తర్వాత అదే స్థాయిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు పెట్టాలని హస్తం నేతలు ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఎండ తీవ్రత, సభల నిర్వహణకు భారీగా ఖర్చులు, అభ్యర్థులకు ఆర్థిక భారం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నారు. లో బడ్జెట్లో క్యాంపెయిన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచారం నిర్వహించనున్నారు. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ, పార్లమెంటు స్థాయి వరకు మూడంచెల పద్ధతిలో క్యాంపెయిన్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. వంద రోజుల పాలనపై ఇప్పటికే కరపత్రాలను సిద్ధం చేసింది కాంగ్రెస్. ఇప్పటి వరకు అమలు చేసిన గ్యారంటీలు, వాటితో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్య, చేసిన ఖర్చు వివరాలు కరపత్రాల్లో ముద్రించారు. ఎన్నికల తర్వాత అమలు చేసే గ్యారంటీల వివరాలు కరపత్రాల్లో ఉండనున్నాయి. మరోవైపు ఏఐసీసీ మేనిఫెస్టోలోని హామీలను కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని చెప్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. మూడంచెల వ్యూహంలో భాగంగా గ్రామ, మండల స్థాయిలో స్థానిక నేతలు ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు క్యాంపెయిన్ చేయనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏఐసీసీ నేతలు, సీఎం, మంత్రులు, ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు, సీనియర్ నేతలను నియమించారు. వీరితో పాటు ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాంపెయిన్ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జరగనుంది. ప్రతి పార్లమెంటు పరిధిలో 2-3 కార్నర్ మీటింగ్లకు ప్లాన్ చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతర జాతీయ నేతలు ప్రచారానికి వస్తేనే భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కనీసం 5 లక్షల మందితో సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అవి కూడా కీలకమైన జిల్లాల్లో ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ తన ప్రచార శైలిని మార్చుకుంది. పబ్లిక్ మీటింగ్లను తక్కువ నిర్వహించి బూత్ స్థాయిలోనే ఎక్కువ క్యాంపెయిన్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.